साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु श्री पालपाड़ गुरु महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ వాసుల యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు నాయుడుపేట గ్రామంలో మాస్టర్ గారు రచించిన మహాత్ముల్లో శ్రీ పాలపాడ గురుగారి చరిత్రని మనం వివరించుకోబోతున్నాం. గత కొన్ని వారాలు మనం మొట్టమొదట భరద్వాజ మాస్టర్ గారు పాలపాడు గారిని దర్శించడం, భీమసేని దగ్గర వెళ్ళడం, అక్కడ మాస్టర్ గారు పాలపాడు దగ్గర అన్ని విషయాలు అంటే క్షుణ్ణంగా పరిశీలించి ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ తత్వాన్ని మనకు అందించారు. అలాగే గురువు గారితో అత్యంత సన్నిహితంగా ఉండి వారి యొక్క స్థితిని మనం చేసుకోవాలని భరద్వాజ మాస్టర్ గారు ప్రయత్నం చేస్తున్నప్పుడు శ్రీ వర్మ గారని ఒక ఆయన మాస్టర్ గారిని పరిచయం అయ్యారు. ఆ వర్మ గారు ఈ పాలపాడు గారి దగ్గర 2 రోజులు సన్నిహితంగా ఉంటూ అనేక విషయాలు మనకి గత వారం అందించిన విషయం మనం తెలుసుకున్నాం. భరద్వాజ మాస్టర్ గారికి ఈ పాలపాడు గారి యొక్క చివరి దర్శనం అంటే పాలపాడు గారు సమాధి కాకముందు ఒక్కసారి ఈయన చూడాలని అనిపించేదట. ఎవరిని? భరద్వాజ మాస్టర్ గారు. ఎందుకు అనిపించింది అంటే మాస్టర్ గారు 1969లో విద్యానగర్ కాలేజీలో చేరారు. కరెక్ట్గా సంవత్సరానికి 1970 తారీఖున ఒకరోజు మాస్టర్ గారికి లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది. మాస్టర్ గారి యొక్క నాన్నగారి నుంచి లెటర్ వచ్చింది. ఏముంది అంటే వాళ్ళ నాన్నగారు ఏదో ఆవేశంగా రాసినట్టుగా ఉంది ఆ ఉత్తరాల్లో. అంటే చూసినట్టుగా విన్నట్టుగా రాయాలంటే బాగుంది తెలిసిపోతుంది కదా. ఇప్పుడు రాత్రులు ఒక రచయిత చూడండి, వాళ్ళ యొక్క భావాలు అయినప్పటికీ మన కళ్ళనీళ్ళు వస్తాయి, ఆనందం వస్తాయి, దుఃఖము వస్తాయి, ప్రేరణ కలుగుతుంది. అంటే మనం ఏ భావంతో రాస్తామో అటువంటి భావం ఆ అక్షర జ్ఞానంలో ఎమ్మడబడి ఉంటుంది. అట్లయితే ఆనందరాజన్ గారికి ఆ ఉత్తరం రాస్తేనే ఏదో ఆవేశంగా రాసినట్టుగా అనిపించిందట. ఆ ఉత్తరం అంటే వాళ్ళ నాన్నగారు జనవరి 11, 12, 13 ఆ ప్రాంతంలో గురు పూజోత్సవాలు జరుగుతాయి విశాఖపట్నంలో. ఆ గురు పూజోత్సవాలకు ఆహ్వానించాలని పాలపాడు గారి దగ్గరికి వెళ్ళారు. మాస్టర్ గారి యొక్క నాన్నగారు వాళ్ళు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ క్షేమ సమాచారం అడిగి పాలపాడు గారు అంటున్నారు, ఆచార్య బాబు, డాక్టర్ బాబు అంటే ఏంటి? అనంతాచార్య గారు, కృష్ణమాచార్య గారు ఉన్నప్పుడు నేను మీ వాడిని చూడాలని నాకు అనిపించింది. గురు పూజోత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి 11, 12, 13 తేదీల విశాఖపట్నం జరుగుతుంది. ఇది సివివి సాంప్రదాయం ప్రకారంగా. కృష్ణమాచార్య గారు అంటే మాస్టర్ గారి యొక్క అన్నగారు. ఆయన సంవత్సరం జరుగుతుంది గురు పూజోత్సవాలని. దానికి ఆహ్వానించడానికి వీళ్ళు పాలపాడు గురు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు పాలపాడు గురువు గారు అంటున్నారు, నాకు మీ వాడు కల్లో కనబడ్డాడు. ఎవరంటే భరద్వాజ మాస్టర్ కల్లో కనబడ్డారట. ఎలా కనబడ్డాడంటే శంకు చక్రాలు ధరించి కనిపించాడట. ఎవరికి? పాలపాడు గురువు గారికి భరద్వాజ మాస్టర్ గారు శంకు చక్రాలు ధరించి కనిపించాడు. ఇక్కడ శంకు చక్రాలు ధరించి కనిపించాడు, నామాలతో ఉన్నాడు, 4 చేతులతో ఉన్నాడు, ముఖం మాత్రం స్పష్టంగా భరద్వాజ. 4 చేతులు శంకు చక్రాలు ధరించున్నాడు, ముఖం భరద్వాజ మాస్టర్ గారు ఉంది. అప్పటి నుండి మీ వాణి ఎప్పుడెప్పుడు చూస్తామనిపిస్తుంది. మీ విశాఖపట్నం వెళ్ళగానే సాధ్యమైనంత వరకు త్వరగా రమ్మని మీరు పిలుచుకోండి. పాలపాడు గురువు గారు ఇది చెప్పడం అంటే
మాస్టర్ గారి యొక్క స్థితి ఏమో మనం అవగాహన చేసుకుంటూ రావాలి. ఆ భావావేశంతో ఉత్తరం రాశారు. వెంటనే బాబుగారు మీరు మర్చిపోబాబు ఎవరిని ఆచార్యబాబు గారు, ఆచార్యబాబు గారు అంటారు వాళ్ళ నాన్నగారిని, డాక్టర్ బాబా గారు అంటారు వాళ్ళ అన్నగారిని, ఎవరని కానీ భాస్కర్ గారు అన్నగారని, నాన్నగారినేమో ఆచార్యబాబు, అన్నగారినేమో డాక్టర్ బాబు అంటుంటారు. అలా మీరైనా గుర్తించుకుని వెంటనే నా మాటకు రాయండి. తలుచుకుంటే ఆ కళ ఇప్పటికీ నాకు స్పష్టంగా కనబడినట్టుగానే ఉంది అంటున్నాడు పాలపడుగురు గారు. అంటే కళ కొన్ని మర్చిపోతాం మనం, కానీ ఆయనకి ఎలా ఉందంటే స్పష్టంగా ఇప్పుడు చూస్తున్నట్టుగానే ఎదురుగా శంకు చక్రాలు ధరించిన చతుర్బాహులు కలిగిన రూపం కనిపిస్తుంది. అందులో ముఖం మాత్రం బలదనగా మనకు కనిపిస్తుంది. వెంటనే ఎంతగా అంటే పాలపడుగు గారు వాళ్ళ నాన్నగారు చేతులు గట్టిగా పట్టుకొని మరీ చెప్పాడట. ఇక్కడ మనం దీని భావాన్ని మనం వ్యక్తం చేయలేము. చాలా స్వప్నం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు అది చూడాలని డాక్టర్ అనిపిస్తుంది. మీకు చెప్పాము, మీరు తల ఊపారు ఏమో అని వల్ల పోయేటప్పుడు గిరిగిరి పట్టుకొని మర్చిపోబాకండి, నేను మనం చూడాలనిపిస్తుంది అంటే ఎంత ఆర్ద్రత ఉండాలి, ఎంతగా తపన ఉండాలి. ఇది భరద్వాజ మార్చగానే చూడాలని తపన ఆర్ద్రత ఎలా ఎంతగా ఉండాలి. మనం కూడా వచ్చిందనుకుని కళ వచ్చిందో, లేదా ఒక స్నేహితులు అనుకోండి, అయ్యా పలా స్నేహితుడు రమ్మని చెప్పు నేను చూడాలనిపిస్తుంది మన అన్నాం అనుకోండి, ఆయన సరే చెప్తా అంటాడు. అలా కాదండి ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు సరే ఫోన్లు అన్నీ ఉన్నాయి కదా, వీడియో కాల్ కూడా చూస్తున్నాం, అప్పట్లో ఏమి ఉండదు కదా అని చెయ్యి మరీ పట్టుకొని చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారితో. అంటే ఎంత తపన ఉందో చూడండి ఇక్కడ. అలా చెబుతుంటే ఎలా ఉందంటే పాలపడు గురువు గారికి కళ పరిమితమైపోతుంది. ఎందుకంటే లెక్కపరుచుకున్నాయి. అంటే ఎంత తపన ఉంటే ఈ ఒళ్ళు జలధరింపులు, మనసు పులకరింపులు ఉంటుందని మనం గుర్తించాలండి. ఇది మనం అనుభవించుకుంటూ రావాలి. మన జీవితంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మన యొక్క దేహ పరిస్థితి ఎలా ఉంటుంది, అలా ఉంది పాలపడు గురువు గారికి. అలా గిరికిటే పట్టుకునేటప్పటికీ కళ్ళంతా పరిగిపోయి ఒళ్ళంతా ఉడుగుతూ మాట రాక ఎందుకు లెక్కపరుచుకుంటూ మరీ చెబుతున్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంత అద్భుతంగా జరుగుతున్నాడు ఏంటి మావాడి గురించి, రాజమాష గారి గురించి. ఈయనే మహాత్ముడు పాలపాడు గురువు గారు. పాలపాడు గురువు గారు వచ్చి మావాడి గురించి అంతగా అడగడం ఏమిటి అని వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఎవరికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అన్నగారికి. సరే తప్పకుండా చేస్తాం అంటున్నాయి ఉన్నారు ఆయన. వెంటనే ఆ భావవేశం మళ్ళీ మర్చిపోతామని అక్కడికి రాగానే వెంటనే ఉత్తరం రాశారు మాస్టర్ వాళ్ళ నాన్నగారు. అంటే ఆయన పెట్టిన ప్రతి అక్షర ముక్క కూడా తప్పిపోకుండా రాశాడు. ఆ ఉత్తరం రాస్తే అర్థమైపోయింది. అలా మాస్టర్ గారు వచ్చిన తర్వాత చదువుకున్నాడు. ఇక్కడ కాలేజ్ అయింది. అలా నడుచుకుంటూ పోతుంటే ఇంకా ఆ మాస్టర్ గారు దాపరేక ఉండదు, అన్నీ పంచుకుంటాడు విద్యార్థులతో కూడా. విద్యార్థులతో చెప్పాల్సిన అవసరం మాస్టర్కి ఏముంది? ఆయన వాళ్ళ లెటర్ వచ్చింది, చదువుకుని గమనం వచ్చాయి కదా. అంటే అందుకే మాస్టర్ గారు యొక్క స్వభావం ఎలా ఉంటుంది చూడండి. ప్రతి ఒక్కటి అందరితో పంచుకోవడం. ఎందుకు అందరితో పంచుకోవడం? అందరిలో బాబా తప్ప ఉంది. ఎదిరిగింది చెప్పా బాబా నేను చెప్తున్నాను అనే బాగా మాస్టర్ గారు ఉండేది కాదు వాళ్ళు. ఇలా భావించుకుంటూ అటువంటి వానికి నేను కనిపించని ఏమిటి, అందులో శంకు చక్రాలు ధరించి మనం ఆయన పాదాలను ఆశ్రయించిన వాడు, మన పాదాగ్రంథంలో ఉండేవాళ్ళం మనం. ఆయనకు మనం కనిపించడం ఏమిటి అనే భావన ఉంటుంది. ప్రత్యేకంగా నాన్నగారికి ఎందుకు చెప్పాడు, నన్ను రమ్మని ఎందుకు ప్రత్యేకంగా రాశాడు, ఇట్లా ఆలోచించుకుంటే చాలాసేపు ఏమి పాల్గొలే. ఎవరికి? మనిషి గారికి. అది కూడా చింతపల్లి కేకాలని పర్వత ప్రాంతం, లంబసింగ్ గ్రామం, గురువు గారి ఆశ్రమం, ఇవన్నీ కళ్ళ కట్టుకట్టు కనిపిస్తూ ఉంది. అంటే మాస్టర్ గారు వెళ్ళారు కదా. ఎప్పుడైతే పాలుపాడవురా చెప్పేటప్పటికీ ఆ దృశ్యమంతా గోచరిస్తుంది. ఆ ఆశ్రమం అంతా తన హృదయం అంతా నిండిపోయింది. ఏదో కాస్త విడితిగా దిగులుగా ఉంది. ఎవరికి? భరద్వాజ మహర్షి గారు. ఆ దిగులుగా ఉన్నప్పుడు పాల్పడ యొక్క రూపం, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క నేత్రాలు, ఆయన యొక్క ముఖము, ఇవన్నీ అలా
చక్కని మెరిసినట్టుగా ఉంది మాస్టర్ గారు, నవ్వుతూ పలకరించినట్టుగా. చూడ ఆ ఉత్తరంలో ఎంత భావవేశంతో రాస్తే ఆ భావవేశం మాస్టర్ గారు చదివితే మనసు ఎక్కడే పోయింది చూడండి. ఉండేది విద్యానగర్లో, మనసంతా ఆ లంబశంగి భీమశంగి ప్రాంతాన్ని తిరుగుతూ ఉంది. స్పష్టంగా ఆయన కనబడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంది, ఆయన పలకరించినట్టుగా ఉంది, ఆయన నవ్వుతున్నట్టుగా ఉంది. వెంటనే మాస్టర్ గారు ఆ విద్యార్థులతో ఇలా చెప్పేటప్పటికీ, అయితే మీరు బాబుగారికి ఎలా స్వప్నదర్శనం ఇచ్చారంటే మీరు మా నుంచి దాచున్నాను. నేను బాబుగారికే శంకుచక్రం ధరించి కనిపించాడు. ఇక్కడ మహావిష్ణువు అనే పదం వాళ్ళ శంకుచక్రం ధరించి కనబడ్డాడు. అంటే మీలో దివ్యశక్తి ఉంది, మీరు మాత్రం మీరు దాస్తున్నారు అన్నారు విద్యార్థులు. ఎవరికి అట్లా కనిపిస్తుంది కదా. ఏయ్యా నువ్వు పలానా కల్లా కనబడ్డావా, ఇవాళ కనబడ్డావంటే ఇంకేముందా, ఇచ్చు పైన పడేస్తాడు. అది తెలుసు కదా. పాలపాటి గురువు గారికి మాస్టర్ గారు కల్లో కనబడ్డాడు శంకు చక్రాలు ధరించి. కనబడిన తర్వాత మాస్టర్ గారు నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళారు పిలవడానికి. అప్పుడు పాలపాటి గురువు వాళ్ళ చదువు పట్టుకుని, మీ వాడు నా కల్లో కనబడ్డాడయ్యా, కాబట్టి మీ వాడిని వెంటనే రప్పించు అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు వెంటనే ఉత్తరం రాశాడు, అయ్యా ఈ మనగా ఆయన చెప్పాడు, నువ్వు అలా ఇవాళ కల్లో కనబడ్డావట అని ఎంత ఆత్మ రాసి ఉంటాడు. ఆ ఉత్తరం మాస్టర్ గారు చదివాడు. చదువుతాన్ని మనం ఎంత కల్లో కనబడేది. ఆ పాలపాడు గురువు గారికి పాత్ర నేను కదా, పాదసేవ చేసేవాడే కదా అనుకుంటూ ఆలోచిస్తున్నప్పుడు తను ఇంతకుముందు కలిశాడు కదా పాలపాడు గురువు గారిని. ఆ దృశ్యం అంతా కనిపిస్తూ ఉంది. నడుస్తూ ఉంటే మన పాలు ముఖము, ఆయన రూపము, ఆయన చిరునవ్వు ఇలా కనిపిస్తున్నప్పుడు విద్యార్థులు సాయంకాలం పాటు మాస్టర్ గారు వెళ్ళేవారు, సంతోషంగా వెళ్తుండేవారు. వెళ్తున్నప్పుడు విద్యార్థులు అన్నారు, అయితే మీరు ఆయన కల్లో కనబడ్డారంటే ఆయన మహాత్ముడు, ఆయన కల్లో కనబడ్డారంటే సముద్రం నుంచి మీరే దాస్తున్నారు దగ్గర నుంచి. అంటే మీ స్థితి ఏదో గొప్ప స్థితి అన్నప్పుడు ఇంక ఎట్లుంటుంది. నా బోర్డు కాడికి పొంగిపోతాడండి, అలా కాదు వచ్చింది లేదా, నేను కదా కనపడ్డాని నేను పొంగిపోయింటాను నేను నా వరకైతే. కానీ మాస్టర్ గారికి ఏం చెప్పాలి అర్థం కాలే. అంటే ఒక్కసారి ఆలోచించాడు, అలా చెబితే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అంతే కదా, అపోహలు వస్తుంది. అనర్థం అంటే ఏంటా, నేను నాశనం అవ్వడం. అనర్థం అంటే ఏం పెద్ద ఏందా, నేను అది చెప్పాను అనుకోండి, అది విన్నారు అనుకోండి, మీరేం చేస్తారు, గమనింటారు, నేనే ఉన్నా, మీరు ఇంకోటి చెప్తారు, వాళ్ళు ఇంకోటి చెప్తారు, వీళ్ళంతా ఒక పెద్ద అంగడి. ఆ అంగడి ఏమవుతుంది, సాధన కాస్త కొట్టుకోపోయా, వచ్చిన వాళ్ళు సమాజం సరిపోతుంది కదా. ఇంక దాన్ని నేను నిలబెట్టుకోవాలంటే కొంచెం నటించాలన్నమాట. ఏదో ఒకసారి చెప్పి జరిగింది మా, రెండోసారి జరిగింది, ఇంక మూడోసారి ఏం చేయాలి, నేను నటించాలి. ఇంకా నేను మౌనం అనేస్తాను, ఇంక మాట్లాడను, నేను మౌనంలో అనేస్తాను, కాపాడుకోండి కదా. అంటే ఆ మౌనస్వామి మౌనస్వామి నాకు పేరు వచ్చేస్తుంది. పేరు వస్తే పోయిన కాడికి జనం రాకుండా ఉంటారా. మౌనస్వామి అయితేమి గీరస్వామి అయితే మాకెందుక, మీ కాలు పట్టుకోవాలి, మీ మట్టి నేను తినాలా, మాకు వచ్చేస్తాను ఏ జనం. ఇప్పుడు నా సాధన ఏమవుతుంది, అనర్థాలకి దారి తీస్తుంది. అందుకే సాధన గుప్తంగా చేసుకోవాలని ఎందుకు చెప్తారంటే, అంటే దాని ఉదాహరణ పాము. వృషిలో వస్తున్న 24 రోజుల్లో పాము చూడండి ఎంత గుప్తంగా తన కుబుసాన్ని విడిచిపెట్టడము, గుప్తంగా చేమల పుట్టిలో అది నివాసం ఉండడము, తనకంటే నివాసం ఏర్పరచుకోదు కదా పాము. సాధకుడు ఎవరు అలా ఉండాలి అని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే భావాలు స్మరించాడు, ఏం చెప్పాలి వాడికి అనుకుంటేనే మరుక్షణమే ఒక ఆలోచన వచ్చేసింది. అప్పుడు అన్నాడు, అలా కాదనైనా బాబుగారు దైవ స్వరూపుడు, వారు భౌతికంగా రూపాన్ని త్వరలో విడిచిపెడతారు కాబోలు, అందుకని మనకి ఈ విధంగా సంకేతంగా వచ్చింది. ఈ లోపల వారు నాకేదో చెప్పదలుచుకున్నారు, అందుకోసంగా రమ్మని చెప్పుకుంటాడు అని చెప్పేశాడు. అంటే ఇది ఒక సంకేతం కాబోలు, బాబుగారు త్వరలో శరీరాన్ని త్యజిస్తారు అంటే విడిచిపెడతారు కాబోలు. ఆ లోపల నాకేదో ఆయన చెప్పదలుచుకున్నాడు,
ఆ చెప్పదలుచుకున్న దానికి కనుక ఇలా ఆయనకి మనకి ఇచ్చిన సందేశం కాకూడదు అని చెప్పేశాడు. ఆయనకి స్థిమితి పడతారు కదా జనాలు, నాకు చెప్తారు కదా స్వామి ఆయనకి అలా వచ్చిందంటే నాకేం చెప్పడానికి అనేసి ఆ చెత్తని మాస్టర్ గారు ఒక వింతగా అనిపించింది. ఎలా చెప్పగలిగాను ఈ మాట? ఇది అనేక సందర్భంలో అందరికీ జరుగుతుంది కూడా. ఒక ప్రశ్న సమస్య చెప్పాలనుకుంటే మనకి తెలియకుండానే సరైన సమాధానం ఆయన మన చేత పరిచిస్తారు. అట్లాగే మాస్టర్ గారికి కూడా అది చెప్పేటప్పటికి కాస్త బరువు దిగింది. లేకపోతే చుట్టూ జనం చెప్తారు కదా, ఇంకా వరదాది మాదికి మహాత్ముల కల్లో కనబడ్డాడు అన్నప్పటికీ అమ్మా ఈయనంత సిద్ధరాలైనా ఇంకేముందా, ఇంకా పూజలు పురస్కారం చేసి ఇంకా మాస్టర్ సాధన కాస్త కూడా ఏట్లో కొట్టుకోబడినట్టుగా పోతుంది. వెంటనే ఎంత త్వరగా వాళ్ళని దర్శిస్తే అంత త్వరగా అని తపన మొదలైంది. సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. ఏది ఈరోజు రేపటి సంక్రాంతి సెలవులు లాగా ప్రారంభమైంది. గురు పూజోత్సవాలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 11, 12, 13 తేదీన విశాఖపట్నం గురు పూజోత్సవాలు జరుగుతాయి. అప్పట్లో ఇప్పుడు గుంటూరులో జరుగుతుంది. ఇప్పుడు కృష్ణమాచార్య గారు సన్నిధి పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం గుంటూరులో 11, 12, 13 దాదాపు ఫారినర్స్ నుంచి చాలామంది వస్తారు. కృష్ణమాచార్య గారి సివి సాంప్రదాయం అనేది మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో ఉంది ఆ సాంప్రదాయం. ఆ పూజోత్సవాలకి దగ్గరకు వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఈ విశాఖపట్నం మాస్టర్ గారు వెళ్ళాడు. వెళ్ళగానే మరుసటి రోజు బాబు గారు అక్కడికి వచ్చాడు విశాఖపట్నానికి. అర్థమైంది లేదు. మాస్టర్ గారు విశాఖపట్నానికి వెళ్ళారు గురు పూజోత్సవానికి. వెళ్ళగానే ముందు వెళ్తారు కదా, వెళ్ళగానే బాబు గారు ఉదయాన్నే వచ్చి వెళ్ళాడు. వెళ్తానే అందరూ నమస్కరించిన తర్వాత మాస్టర్ గారు ప్రేమగా చూస్తూ భుజాన్ని చేసి పక్కన కూర్చోబెట్టుకుని లాక్కుంటూ మీ వాడిని నటించారే చాలా తృప్తిగా ఉందన్నాడు. వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అన్నగారిని చూస్తూ మాస్టర్ బుద్ధమే చేసాడు, పక్కన తెచ్చుకున్నాడు. మీ వాడిని నటించారే నాకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉందన్నాడు. అంటే ఎందుకు మాస్టర్ గారు అంటే అంత ఇది ఏమి అంత ఇదంటే మన కోసం బాలపాడు గారు మాస్టర్ గారు మన దగ్గర తీసుకురావడం కోసం అలా చేశాడు. కాబట్టి మనం మొట్టమొదటి థ్యాంక్స్ చెప్పాల్సి కృతజ్ఞతలు ఉండాల్సింది బాలపాడు గురువు గారికి. ఈయన కానీ మాస్టర్ గారిని సన్నిధిగా తీసుకుంటూ ఆయన సందేశం కూడా ఇవ్వకపోయింటే మనకి బాధలే లేదు. వాస్తవం మాత్రం అది. అంటే దీని వెనుక అంతర్గతంగా అదృశ్యంగా భగవంతుని యొక్క ఆదేశం ఉంది. అలా మర్చిపో అని చెప్పుతూ పూజ అయ్యాక నువ్వు ఆశ్రమానికి రావాలి, మర్చిపోబాక. పూజ 11, 12, 13 అయిపోతుంది కదా, పూజ అయినాక నువ్వు ఆశ్రమానికి రావాలి, మర్చిపోక సుమా అంటే మాస్టర్ గారు ఏ అర్థం లేక నమస్కారం పెడుతూ రూపాడు. 1970 ప్రాంతంలో అంటే మాస్టర్ గారి వయసు దాదాపు 32 సంవత్సరాలు. అప్పుడు మాస్టర్ గారి వయసు 32. ఎందుకంటే 1938 మాస్టర్ గారు జన్మించింది. 1970లో గురు పూజోత్సవాలకు వెళ్ళాడు. అంటే దాదాపు 32 సంవత్సరాలు. అప్పుడు వెంటనే నమస్తే తను ఊపాడు. బాబు గారు కొంతసేపు అలా కబుర్లు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత బాబు గారు అన్నారు, మీరు ఈ పూజకి ఏమేమి కావాలో అన్నీ నేనే పంపిస్తాను. ఎవరు పాల్పడ గురువు గారే, కూరగాయలు కానీ పప్పు కానీ ఉప్పు కానీ అన్నీ కూడా నేనే పంపిస్తాను. ఆ తర్వాత వాళ్ళ అన్నగారు అంటే కలిసి ఫోటో కూడా తీసుకున్నారట. పాల్పడ గురువు గారు వాళ్ళ అన్నగారు కలిసి. వెంటనే మీరు కాయగూరలు ఎక్కడ కొనద్దు, అన్నీ నేను కంపల్సరీ పంపిస్తానని చెప్పాడు. అలా 3 రోజులు కొన్ని వందల మంది ఆరగించగా ఇంకా కూరగాయలు అలాగే గదులు దిగి ఉన్నాయి. లారీలు పంపించాడు ఆయన. 3 రోజులు అంటే కొన్ని వందల మంది కూర్చుంటారు. అంతా పోగా ఇంకా కూరగాయలు అలాగే మిగిలిపోయినాయి. మరుసటి రోజు ఆ మిగిలిన కూరగాయలన్నింటినీ కూడా వాళ్ళ అన్నగారు అందరికి పనిచేస్తున్నారు. అదే
అదే నా బోటుగాడు అయితే దాని బదాలన్నీ డబ్బులు తీసుకొని లెక్క రాసుకుని ఉండేవాడు. అంటే ఇవి మనం అలవర్చుకోవాల్సింది. ఎందుకంటే ఎందుకు ఇచ్చేస్తున్నాడు? అది మంది కాదు, అది ఆయన ఇచ్చింది. ఆయన ఇచ్చింది 10 మంది మిగిలిపోతే. ఇదే మాస్టర్ గారు విద్యానగర్లో కుంభాభిషేకం అప్పుడు కానీ శంకుస్థాపన అప్పుడు కానీ ఇలాగే ఇక్కడ మాస్టర్ గారు మిగిలిపోయినవన్నీ కూడా. అంటే ఏంటి? అది మన సొత్తు కాదు అనే భావన ఉన్నది అనుకోండి, ఇంకా దాని మీద మనకి అధికారం ఉండదు. అలా వాళ్ళ అన్నగారు అలా చేసుకుని పనిచేశాడు. మరుసటి రోజు లంబసింగ్ సింగ్ ఆశ్రమానికి వెళతారని అన్నగారు చెప్పాడు. నువ్వు ఒక్కడే ఎలా వెళ్తావురా? తోడు తీసుకుపోరన్నాడు. తోడు తీసుకుపోతా అంటే ఒక ఆయన ఆలువారు, నేను వస్తాను తమ్ముడు, నేను ఎప్పుడు వెళ్ళా, నేను తోడుగా వస్తున్నాడు అంటే మాకు అనుభవం వచ్చింది. బాబు గారు నన్ను రమ్మన్నాడు, ఈయన తోడు వస్తే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పడు కాబోలు. మానవ నిజం అదే కదా. నన్ను ఒక్కడే రమ్మన్నాడు, తోడొస్తే నాకేమనిపిస్తుంది, మనకి ఆయన ఏం చెప్తాడో చెప్పడు వీడున్నప్పటికీ. వెంటనే ఆయన వచ్చిన ఆయన నేను తప్పకుండా పోవాల్సిందే, మన నాకు తోడురేమో అని ఆయన ఎవరు ఆల్వారైనా సరే వెళ్ళిరండి అన్నాడు. అంటే మాకు ముందు రాయబడింది, నేను ఈయన వస్తున్నాడే పరిస్థితి ఏంటి, పోనీ నాకేదో ముఖ్యమైన సందేశం ఇవ్వాలనుకున్నాడేమో, ఒకవేళ నాతో కూడా ఎవరైనా ఉంటే అని వీలవుతుందో వీలు కాదో, ఒక్కడిగా పెడితే బాగుండని అనిపించింది. కానీ నా భయమే నిజమైతే ఆ వచ్చిన దర్శనం కలగదు కదా. అతను వస్తామన్నాడు, నేను వద్దని అనుకోండి, అతను దర్శనం లేకుండా నేను చేసిన వస్తారు కదా. చూడండి ఏ కోణం ఆలోచిస్తాను చూడండి. మరి నేను అడ్డు చెప్పేది సరే ఇట్లా పడి ఆయన అనుగ్రహం ఉంటే నాకు సందేశం వస్తుంది కాబట్టి ఆ వచ్చినది నా ఇది మన గుణపాఠం. ఆయన అనుగ్రహం ఉంటే ఎవరు దాన్ని ఆపలేరు. ఎటువంటి వాడు వచ్చి మన ఏళ్ళు పెట్టి చూపించలేడు, పనికి ఆటంకం కలిగించలేడు. మనం పని పెట్టుకున్నాం అనుకోండి, అయ్యో మనం ఆటంకం కలిగిస్తాడేమో అనుకున్నాం అనుకోండి, కలిగించాలని నిర్ణయం ఉంటే కలిగించి తీరుతాడు. ఆ ఆటంకం తప్పించాలంటే అది ఆయన సంకల్పం. కాబట్టి ఎవరిని నిందించకూడదు, పనికి చాలు చెప్పకూడదు. ఇది నాకు ఒక మాట. ఎందుకు భయం? ఆయన అన్నుండగా మనకేం భయం? ఎటువంటి ఆటకైనా అది తొలగిపోతుంది నీలో సత్సంకల్పం ఉంటే. అంటే ఇక్కడ మాస్టర్ వచ్చిన ఆలోచన మనకు వచ్చే ఆలోచనలేనండి. ముందే అనుకున్నాడు, వస్తే ఏమవుతుందేమో అనుకున్నాడు, ఒకటి రాకపోతే అది దర్శనం కలగదేమో, మన మీద గడ్డి చెప్పడం. ఆయన అనుకుంటే ఏదో ఒక విధంగా మనకి ఇస్తాడు అంతే. వడ్డించేవాడు మనవాడు అయితే ఏం చేద్దామా? వడ్డించేవాడు మనవాడు చివరి కూర్చోన్నాము, ముందు ఒకటి వదిలి వాడు వచ్చి పెడతాడు, వీడి పెట్టడు ముందు, మిగిలింది కాదు పెట్టు. వడ్డీ మనవాడు ఏం చేస్తాడు, వెంటనే దేనికి వస్తాడు పక్కన ఎత్తుకొని. అట్లా జరగదా? ఏ మామ ఎప్పుడు ఇచ్చావా? 2 మంది పెట్టేవాడికి అంటాడు. ఈ పర్లేదు పెట్టి ముందే వస్తాడు, మామిడి పెట్టి వస్తాడు అంటాడు. అలాగే వడ్డించేవాడు మనవాడైతే ఏమది బాగుంది, అది మనిషి గారు. అంటే మనం ఆలోచుకోమంటున్నాడు. ఆయన అనుగ్రహం అంటే ఏముందా? ఇబ్బందులోనే ఏముండదు. ధైర్యంగా ముందు అడిగిపోయి ఈ ఒక్క జీవితంలోనే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా సరే వాడు చెడు చేస్తాడనే భావన ఎప్పుడు ఉంటుంది. ఆయన అనుగ్రహంతో చెడు సంకల్పం ఉండాలా. మరి అనుగ్రహం ఉండాలంటే వీళ్ళు ప్యూరిటీ ఉండాలా. వీళ్ళు ప్యూరిటీ లేకుంటేనే వాడు మారలేదంటే కాబట్టి నేను ప్రయత్నం చేస్తానండి, నా భర్త మారలేదండి, నేను ప్రయత్నం చేస్తానే అంటేనే ఆయన మారేంత నువ్వు ప్రయత్నం చేయలేదన్నా. దగ్గర చెప్పండి పెట్టడం పోయిన వారం ఎందుకంటే ఛాలెంజ్ జరిగింది చెన్నైలో జరిగింది. మారాడు
అత్తగొడలు పడదు. అయిన తర్వాత ఏమైంది, అత్త కోడలకి బర్త్డే చేసింది, దగ్గర కేక్ తినిపిస్తా ఉన్నాడు ఒక ఫోటో. అసాధ్యం అంటే ఉండదు, ఇక్కడ లోపం మంది. మనం సర్దించుకోకుండా నేను మారలేకపోతున్నాను, నేను మారలేకపోతున్నాను, ఇంకా మారలేకనే పోవాల్సింది అంతే. నేను మారాలని సంకల్పం ఉంటే మాత్రం, దాని కొంత ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా కూడా మార్పు కనిపిస్తుంది. అది ఇక్కడ మాస్టర్ కన్నా విశ్వాసంతో ఉన్నాడు. ఆయన అనుగ్రహం అంటే వీళ్ళంతే ఉందా, ఏదో ఒక రూపన నాకు ఆ సందేశం ఇస్తాడు. అది దృఢ విశ్వాసం. ఇది మనం కూడా ప్రతి ఒక్కదాన్ని ఆలోచించుకోగలగాలండి. విశ్వాసం తన మీద అంటుకునే ఇబ్బంది, దృఢ విశ్వాసం ఏర్పరచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. సాధ్యం కానిదంటే ఏది ఉండదు, అసాధ్యం ఏది ఉండదు, అన్నీ సాధ్యమే. ఇసుకలో నుంచి తగిలింది వచ్చిన పాట పద్యం వల్ల వస్తుంది. ప్రయత్నం చేస్తే వస్తుంది అంతే. అంటే ఎందుకు చెప్పండి, ప్రయత్నిస్తే వస్తుంది అర్థం అంతే. ఉడత వాళ్ళని కట్టగలదా? మరి ప్రయత్నం చేస్తానే రాముడు పరవశించిపోలే, ఆశీర్వాదం ఇవ్వలే. మరి మనం ప్రయత్నం చేస్తే మనకు ఇందుకు ఆశీర్వాదం దొరకదు అనేది ఇక్కడ మనం గ్రహించాలండి. అనుకున్నట్లే సాయంత్రం చీకటి పడేసరికి లంబసింగిలో ప్రవేశించారు. ఇది ఆల్వారు పరదత్త మహర్షి గారు. బాబు గారు దారం ముందు కూర్చున్నాడు ఎదురుగా, చాలా బలహీనంగా కనబడుతున్నాడు. బాగా అలసిపోయినట్టుగా ఉంది. బాగా వృద్ధాప చిహ్నాలు అలా వర్షం ముడతలు పడినట్టుగా అన్నీ కనిపిస్తున్నాయి. వెంటనే కూర్చోగానే మాస్టర్ గారు బాబు గారు అడిగారు, ఏంటి కొంచెం ఎలా ఉన్నాయి, ఏ సంగతి ఏంటున్నారు, మీ నాన్న గురించి ఏంటి, ఇలా అంత అయిన తర్వాత మీ నాన్నగారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అన్నాడు. ఎవరు? పాలపాడు గురువు గారు భరద్వాజ మహర్షి గారితో, మీ నాన్నగారు లాంటి వాళ్ళు ఆ లంబసింగి భీమసింగి అద్భుతంగా ఉంటుందండి. ఆ వాతావరణము ఫిబ్రవరిలో అక్కడ వెళ్ళాలి, కానీ అసలు ఊటీ కొడైకెనాలు తిరుమల కూడా పనికిరాదండి. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అంత అద్భుతమైన సౌందర్యం, పొల్యూషన్ ఉండదు, శాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో జరిగి ఉంటుంది అనుకోండి. అలా మీ నాన్నగారు ఇక్కడ ఉండాల్సింది. నేనే రమ్మని పిలిచా, నేను అన్ని చూస్తానని చెప్పా, కానీ ఆయన మాత్రం చాలా, ఆయన మిమ్మల్ని వదిలిపెట్టాడా? ఎవరు? వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని వచ్చి ఇక్కడికి వస్తాడా? అంటే మీ మీద అంతటి అభిమానం, అంతటి ప్రేమ అని పాలపడవ చెప్తున్నాడు. ఇలాగే అలా చేసుకుంటూ ఒకరోజు గడిచింది. ఈ ఆల్వారు ఆయనకి కాస్త సిగరెట్ తాగే అలవాటు ఉందట. ఆడికి వస్తానే సిగరెట్ తాగడం మానేశాడు. ఇంకా ఆయన ముందు ఆడ తాగుతాడు. బాబుగారి సాన్నిధ్యంలో దాన్ని నిలిపేశాడు. గంటలు గడిచిపోతున్నాయి. బాబుగారు ప్రత్యేకంగా సందేశం ఇవ్వడంలే. సాయంకాలం దిగారు, తెల్లవారైంది. ఏం చెప్తాడనుకుంటా అంటే ఏం చెప్పలే. పక్కన ఆలవారు పక్కనే ఉన్నాడు. మాస్టర్ ఆలోచిస్తున్నాడు, ఏం చెప్పలేదే బాబా, ఏంటి సంగతి అని పిలిపించాడంటే కారణం ఉంటుంది కదా అని బాబాని స్మరిస్తున్నాడు. స్మరిస్తుంటే వెంటనే బాబు గారు అన్నారు, ఏం బాబు, మంచి ఉప్మా తింటే అది తినాలనిపిస్తుంది, బాగుంటుంది కదా అన్నాడు. ఉప్మా? ఏ బాబు, మంచి ఉప్మా తిందామా అంటే, ఇంకా ఆయన చదువు అన్నీ మంచిదే కదా, ప్రసాదమే కదా, మహాభాగ్యం అన్నాడు. అంటేనే కానీ దాన్ని నిమ్మకాయ కానీ పెట్టకపోతే ఉప్మా రుచి ఉండదు. మాకు నిమ్మకాయ పెడితే రుచి ఉండదు. నిమ్మకాయ లేవే, ఎవరు చేస్తారబ్బా? ఇంకా పాల పట్టుకుంటున్నాడు. ఎవరు చెప్పేస్తాడు? నా పోటీ కాడ ఉంటాడు ఆల్వారు పక్కడు. నేను చేస్తానన్నాడు. ఎందుకంటే నిమ్మకాయ పెట్టిన రుచిగా ఉంటుంది. మాస్టర్ పక్కన ఇంకో తోడుకు వెళ్ళాను. ఆ తోడు అంటే బాబు గారే సమానం చెప్పకపోయా. మాస్టర్ గారేమో ఆయన పట్టుకునే, ఏ స్వామి ఏం చెప్పలేదు ఈ సంగతి. వెంట మాస్టర్ ఉప్మా తిందామన్నాడు, నిమ్మకాయ పెట్టాలన్నాడు, ఇక్కడ దొరకాలన్నాడు. మాస్టర్ గమ్మున్నాడు. చెప్తే పొమ్మటాడే మనకి. వెంటనే ఈ ఆల్వారు ఉన్నాడు కదా, నేను నడుస్తాను బాబు గారు,
ఎవరు తోడు పంపించా నేను నిమ్మకాయలు వేస్తాను తోడు పంపించు నిమ్మకాయలాడా సంకల్పం చూడు ఎలా ఉందా ఎందుకు తోడు నుంచి పోతానన్నాడా ఆడిపోతే కదా దమ్ము కొట్టచ్చని ఈ ఆలవాటు సిగరెట్ దగ్గర అలవాటు ఆయన తాగలేకపోయా నిమ్మకాయలు అంటే పోవచ్చు కదా తోడిస్తే పంపించిపోతాడంట ఈ అడుగులు ఆడికి నిమ్మకాయలు ఎక్కడికి తెలియదు కదా ఎవరు తోడిస్తే ఆ సాగలు పోయి నన్ను దమ్ములు కొట్టేసి నిమ్మకాయలు తాగుతుంది అతడు ఆడు వచ్చిన వెంటనే ఒక మనిషి ఇచ్చి పంపించేసాడు అలా పోతానే మాస్టర్ గారు చూసి నేను ఎందుకు పంపించాను తెలుసా ఎందుకు పంపించారో నీకు తెలుసా ఈయన అంతకన్నా మేధావి కదా నాకేం తెలుస్తుంది బాబు అన్నాడు అంటే ఆయన మాట రాబట్టాలా మాస్టర్ గారు నేను ప్రత్యేకత నాకెలా తెలుస్తుంది నా పాటు ఇక్కడ తెలుసు బాబు అనేసి ఉంటాను నాకు తెలుస్తుంది బాబు అన్నాడు అంతేనా రా ఇలా కూర్చో నువ్వు ఏకాంతంగా మాట్లాడాలని వాళ్ళకి పడతాయి అంటే ఆ స్థితి ఎలా ఉంటుంది చూడండి నా కోసం ప్రార్థించాడు ఎవరు ప్రార్థించాడు బాబాని ప్రార్థించాడు మాస్టర్ గారు బాబా ఏంటి నన్ను పిలిపించావే ఏ సమ చెప్పకపోయా పరిస్థితి ఏంటి వెంటనే బాబా ఏం చేశాడు తోడు చూడండి అక్కడ పంపించేశాడు ఆ మాట అంటే మాస్టర్ గారి నోట మాట రాలా ఇప్పుడు అది ఏం ఆదిస్తారు అని ఏం చెప్తాడు నేను ఆచరించగలను ఆచరించగలేను అని భయం వచ్చింది మనిషి యొక్క ఏదో అడగాలని అది చెప్పాలని అడిగితే నేను అడిగిన తర్వాత నీ వాతావరణం ఏర్పడ్డా కానీ ఏం చెప్తాడు మనం చేయగలము చేయలేము మనం భగవంతు దర్శనం కావాలని అందరూ కోరుకుంటున్నామా అందరూ కోరుకుంటున్నాం బాబా కనబడదు రాముడు కనబడాడు ఆయన కానీ కనబడి నువ్వు రోజుకి 2000 సార్లు నామం చెప్పాలంటే పరిస్థితి చేయగలమా మరి ఎందుకు దర్శనం అడిగింది మనవా అడిగింది మనదే కదా స్వామి నువ్వు కనుక కనపడ్డావంటే ఇంకేమైనా మూడు పరిస్థితి పోతాయి నువ్వు కనపడ్డా నేను చెప్పి చేస్తావు అన్న చెయ్యన్నాడు అనుకోండి అంటే సంఖ్య తగ్గించాలి అదే వాసన ఆయన ఉపదేశించాలి మనం కోరుకున్నాం కదా ఇంకా మాట్లాడాలన్నాడు అంటే అప్పుడప్పుడు రాయబడింది ఏం చెప్పాలి అప్పటికి పాల్పాడు గురువు గారు ఏం చెప్తాడు అంటే వాళ్ళకు రాగేస్తాం అన్నమాట మనం అర్థమని భావిస్తున్నాం ఏం చెప్తాడే ఉంది అది చెప్పడంలో ఏం చేయలే అప్పుడే భయం పట్టుకున్నది మరి అడిగింది ఎందుకు వచ్చింది ఎందుకు అడిగేస్తాం ఈజీగా నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్తే మాత్రం మనం చేయాలి అదే బీది పట్టుకున్నది వాస కనుక కూడా వెంటనే బాబు గారు చిరునవ్వు చూస్తూ కాసేపు అలా ఉన్నారు అలా ప్రకృతి అంతా చూస్తున్నారట అంతటితో వారి గల తాదాత్యం నా మనసుకు ఆకట్టుకుంది మాస గమనిస్తాడు మాస ఎక్కడ పేరు ఏ మాస గమనిస్తాడు పిలిచాడు బాబు గారు అలా ప్రకృతి అలా చూస్తున్నప్పుడు మాస్టర్ గారికి ఏమనిపించిందంటే ఆ ప్రకృతితో బాబు గారు మమేకమైనట్టు కనిపించింది అంటే తాదాత్యం ఎలా ఉంటుంది ఏమీ వినిపించదు ఏమీ కనబడదు అలా చెన్బై మధ్యలో ఉన్నట్టుగా ఉన్నాడు బాబు గారు అలా అలా తోస్తుందట ఒక్క క్షణం అలాంటి గుర్తింపు కలుగుతుంది కొంతసేపు అయ్యాక మళ్ళీ వారి సన్నిధిలో ఉన్నావే అని భావన వచ్చింది మాస్టర్ గారు ఎట్లంటే మనం కాసేపు ధ్యానం చేస్తూ బాగున్నట్టు మళ్ళీ మామూలు పెడతాం మళ్ళీ కాసేపు అలా బాగా ఉన్నట్టు మళ్ళీ మామూలు పడిపోతున్నాం అంటే ఏంటి అక్కడ ఉన్నామని ఎరుగు లేకపోవడం వల్ల అదే చెప్తారు ఇక్కడ ఒక్క క్షణం ఉంటుంది గుర్తింపు ఆ తర్వాత మరుక్షణం లేకుండా పోతున్నాం బాబు గారు మాట్లాడుతుంటే వారిలో మహత్తరమైన అద్వైత భావాన్ని మర్చిపోయి వారి మాటల్లో మునిగిపోయి వారు కూడా మన వాళ్ళ లాంటి వాళ్ళే అని భావన కలుగుతుంది మాస్టర్ గారు చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్ గారు బాబు దగ్గరికి వెళ్ళాడు ఆయన మహత్తుని అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్న తర్వాత ఆయన కూడా మనలాంటి వాడే భావంతో మునిగిపోయి వారు కూడా మనలాగా దేహంతో ఉన్నాడే అనే భావన నాకు వస్తుంది బాగా రోజులు ఆలోచించాను బాబు గారు ఆ ప్రకృతి చూస్తూ ఉన్నారండి మాస్టర్ గారు భావన పెరుగుతుంది బాబు గారు ఆధారం చెందినట్టుగా అనిపిస్తుంది కాసేపు మళ్ళా
బయటపడుతుంది. కాసేపు ఆయన చూస్తుంటే ఆయన మళ్ళా మనిషే కదా అనిపిస్తుంది మనకు అనిపించినట్టుగా. కాసేపు బాబా పాఠం, కాసేపు బాబా దగ్గర, మళ్ళీ కాసేపు మళ్ళీ బాబా, మళ్ళీ కాసేపు బాబా పాఠం. అంటే రెండు కనిపిస్తుంది. అద్వైతం అంటే ఒకటి, ద్వైతం అంటే రెండు. అద్వైతం అంటే బాబా మా పాల్గొ ఒకటే కనిపిస్తున్నాడు, మళ్ళీ కాసేపటికి నేను పాల్పడుతుంది. తేడా వచ్చేసింది, అలా అనిపిస్తుందట. అలా వారు మనుల్లో మాటల్లోనూ తాదాత్యాన్ని చెందుతున్నాడు. ఎవరు? పారుబాడు గురువు గారు. కొద్దిసేపు అలా కలుగుతుందని నేను గుర్తించాను. అలా గుర్తింపు నిరంతరం ఉండడమే సాధన. అంటే పాల్గొని చూస్తున్నాడు కదా, ఆ తాదాత్యంలో బాబాగారు ఉన్నట్టుగా, ఆ బాబు తన్మయత్వం పొందినట్టుగా అలా ఉన్నట్టు చేసుకోవడమే సాధన. అదే ఆయన సన్నిధిలో ఉండడం, అదే నిష్ట. ఎప్పుడేంటంటే ఎదురుగా ఎప్పుడు బాబా మనసంతనే ఉన్నాడని గుర్తింపు కలిగి ఉండడమే సాధన. అలా గుర్తింపు కలిగి ఉండాలంటే దాన్ని శ్రద్ధ అన్నారు. భగవంతుడు ఎక్కడో లేడు, మనకంతనే ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవడమే సాధన. ఒక్కటి, మనం నేల మీద కూర్చున్నాను గుర్తుందా? మనం నేల మీద కూర్చుని ఉన్నాము. నేల అంటే ఎవరు? భూమి అంటే ఎవరు? ఒక దేవత, ఒక భగవత్ స్వరూపం అనే భావన నిరంతరం కలిగి ఉండడమే సాధన. మనం గాలి పిలుస్తున్నాం, నిరంతరం ఉత్సాహం జరుగుతుంది. ఆ గాలి భగవత్ స్వరూపం అనే భావన మనకు ఉందా? జలుబు చేసినప్పుడు గుర్తొస్తారు గాలి, అంతవరకు మనకు గాలి గుర్తురాదు. అలాగే పాలవాడు చూస్తూనే ఉన్నాము, చూస్తూ నిరంతరము ఆ తాజాతం నిలిచి ఉండడమే శ్రద్ధ. అదే నిరంతర సాధన. మనకి నిరంతర సాధన కోసంగా మాస్టర్ గారు వివరిస్తున్నాడండి. ఇక్కడ నువ్వు ప్రకృతి అంతా చూస్తున్నావు, దాన్ని ఆ ప్రకృతిలో మనం ఉన్నట్టుగా మన గుర్తింపు లేకుండా పోతాం. గుర్తింపు కలిగి ఉండడం కోసమే షిరిడి సాయినాథుడు ఏం చెప్పాడు? నువ్వు చూసేంతా కలిసి నేనన్నాడు. ఆ భావన గుర్తుందా? గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయమంటున్నాడు ఇక్కడ. అంతేగా నాకు జ్ఞానం కుదరలేదు, నాకు నామం కుదరలేదు, జ్ఞానం ఇక్కడే కనబడుతుంది, కంటికి ఏదో కనబడతా ఉంది. ఆ గుర్తి మనం లేకుండా పోతా ఉంది. పోయి మన తినాహారం నిజంగా ఆయన జీర్ణం చేస్తున్నాడు అని గుర్తింపులో మనం ఉన్నామా? అది నా పార్వతిగా జరిగింది. కాబట్టి నిజమైన ఆయన సన్నిధిలో ఉండడం అంటే నిజమైన ఎరుగుతులో ఉండడమే నిజమైన గురుసేవగా మనం భావించింది. గురుసేవ అంటే ఏమిటి? నిరంతరము గుర్తులో ఎరుకులో నువ్వు ఉండు. అందుకే బాబా ఏమన్నాడు? ఎవరు అశిష్యులు చెప్పుకునేది బాబా అన్నాడు. ఎవరు అశిష్యులు చెప్పుకునేది? శిష్యుడు అంటే ఎవరు? నిరంతరము గురువు యొక్క ఆజ్ఞని శిరస వహించడమే. అంటే గురువు యొక్క ఆజ్ఞ అంటే మళ్ళీ తప్పిపోతుంది, అందరూ గురువునే కదా. ఇప్పుడు అదో పెద్ద బాధ. గురువుని పాటించాలంటే దాన్ని అడ్డు పెట్టుకొని నేను చెప్పేది చేయాలని ప్రచారం ఇప్పుడు ఉంటుంది. గురువు అంటే అటువంటి వాడు గురువు. సర్వసమర్థత కలిగి ఉండాలి, సర్వజ్ఞత కలిగి ఉండాలి, సర్వవ్యాపకత కలిగి ఉండాలి. అటువంటి వారు గురువు మాట వినాలి మనం. అట్లా ఎవరు నశించని చెప్పుకునేది? నా గురువుని సేవించినట్టు ఎవరు సేవించలేదు అన్నాడు బాబా. బావిలో తలకిందుల వేలాడదీసి కొన్ని గంటల తర్వాత వస్తే బాబా ఏమన్నాడు? ఎక్కడా పాపిస్తాడే వదిలిపోతే నేను గురువుకి తలపై తాకడ పెట్టాను అనుకో, నువ్వు ఎలా తీసిపోతావా అని అడగలే. ఎలా ఉన్నావు? ఆనందంగా ఉన్నా అన్నాడు. చేయమని పుడితేనే ఏంది బాబా అని కథాను. మరి ఏంటి మనం సాధన చేస్తాము అనుకోవడం, ఎంతవరకు భ్రాంతిలో ఉంటున్నాం. అందుకే శిష్యుడు ఏమో చెప్పేవాడు లేరు. అట్టివాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అన్నాడు బాబా. ఒక్కడు కూడా కనిపించలేదంటే ఎవరు మాట? శిష్యుడు మాట. కొన్ని వేల మందిలో ముముక్షుడు ఒకడు ఉంటాడని చెప్పాడు. ఆ ముముక్షుడు కొన్ని వేల మందిలో ఒకటి జ్ఞాని ఉంటాడని చెప్పాడు. అలాంటి జ్ఞానం కొన్ని వేల మందిలో ఒక భక్తుడు ఉంటాడన్నాడు. వేలంటే వాడు కొన్ని చాలా సున్నాలండి. మరి మనం ఎక్కడ ఉన్నాం అని ఎవరు కూడా ఆలోచించుకుంటే మనకి అర్థమవుతుంది. ఆలోచించకపోతే మనమే మహా భక్తులు అనే భావన భ్రాంతిలో మనం ముసుగులో ఉంటున్నాం. నా వద్ద కానీ చలనాలని వస్తున్నాయి అన్నాడు బాబా.
చాలా నాణాలు వస్తున్నాయి, కానీ అందులో ఒకటి విరిగిపోయింది, ఇంకోటి అరిగిపోయింది, ఒక్కడ కూడా పనికొచ్చేది లేదు. మనమే ఒక్కడ పనికొచ్చేవాళ్ళం కావంట చల్లని నాణ్యాలు, కానీ ఆయన వదిలిపెట్టలే. దాన్ని అరగదీసి మూసపోసి చెల్లి నాణ్యాలు తయారు చేస్తున్నాడు. అరగదీస్తున్నాడు మన మనసుని, అరగదీసి ఆ మంచిదాన్ని మూసలో పోస్తున్నాడు. ఏది ఒక బంగారు ఆవరణ మూసలో బంగారం పోసినప్పుడు ఆ ఆకారంతో వచ్చినట్టుగా మూస అని తెలుసు కదా. అది పోసేటప్పటికి ఏమవుతుంది, బంగారం కలిగిపెట్టే బంగారం పోసేటప్పటికి మనం ఏ అచ్చు ఉంటే ఆ రూపంలో వచ్చినట్టుగా అలా నిరంతరము ఆయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఎవరు? సాయినాథుడు. అందుకని భగవంతుడు లెక్క చెప్పాలి అని బాబా చెప్పాడు కదా అని మాస్టర్ గారు ఆలోచిస్తున్నాడు. చూడండి గమనండి, అంటే మహాత్ముల సన్నిధిలో ఉన్నప్పుడు ఏమనిపించింది, ఆ ప్రకృతి అంతా కూడా చైతన్యం అనిపించింది. కాసేపటికి నేను గురువు గారు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే అలాగా ఇలా ఉన్నాడు మానవ నైజం, ఇది ఎప్పుడు ఇరుకులో ఉండాలి, అదే సాధన, దానికి నిష్ట కావాలి అని చెప్పుకుంటూ బాబాయ్ గారు చెప్పాడు, ఎవరు ఆ శిష్యులు లేదని చెప్పారు. అప్పుడు నేనెవరిని మాస్టర్ ఆలోచించుకుంటున్నాడు. వెంటనే బాబు గారు వెంటనే మాట్లాడాడు. అకస్మాత్తుగా ఆలోచిస్తున్నాడు కదా, ఆలోచిస్తూ ఉన్నప్పుడు కపక్కని టక్కన మాట్లాడుతున్నాడు. కప్పుడు మనకి ఉడుక్కు వస్తాడు, ఉలిక్కి పడతాం కదా. ఏదో ఆలోచనలో ఉన్నాం అనుకోండి, పక్కన మాట్లాడుతూ కదా ఉలిక్కి పడతాం. నేను ఒకటి చెప్తాను చేస్తామన్నాడు. ఇంతవరకు ఏం చెప్తాడేమో, ఏం చేయగలిగి అనుకుంటూ శిష్యులుగా అసలు అనుకుంటున్నప్పుడు తట్టి లేపి నేను ఒకటి చెప్తాను చేస్తా ఉన్నాడు. సడన్గా చెప్తే ఎలా ఉంటుంది మనకి భయం వస్తుంది. ఏం చెప్పేస్తాడేమో, చేయగలమోలేమో ఆయనకి నాకేమన్నా తిరిగిలే మాస్టర్ గారు. ఏం చేస్తామన్నాడు. ఏం చెప్పాలా? చేస్తామంటే మన అలివి గారు చెప్తే వీలుంటే చేస్తానన్నాడు అనుకో, అటు ఎందుకు కూర్చో వీడికి అది అంటాం కదా. నాకు తెలుగు వీలుంటే చేస్తానండి అంటాను. అంటే ఎటు తప్పుకోలేదు, నాకు వీలుగా చెప్పచ్చు కదా. ఇప్పుడు నా వల్ల కాదంటే మరి ఎందుకు వచ్చినట్టు? సందేశం వచ్చారు, నా వల్లగా చెప్పారు, ఎందుకు వచ్చే వీడికి? మా బాబా ప్రార్థిస్తే ఇక పక్కన ఒకడు ఉన్నాడు పల్లెలాగా మరి పోతాడని అడిగింది అనుకుంటున్నాడు. సరే అదేదో నాకు తరుణోపాయం అవుతుందనే కదా. సరే మీరు చెప్పండి, నాకు చేత చేస్తాను అనడం, నా చేత చేస్తాను అనడం ఏంటి? అప్పటికి అపనమ్మకమే, మీరు తప్పించుకోవాలని ఇష్టం. చేతనేది చేస్తా, మరి చేతనే చేసేవాడి మనం రావడం మనం ఆయన చెప్పింది చేయాలంటే అనేటప్పటికీ వాడు చెప్పబోయేది ఏమిటో, నాలో సామర్థ్యం ఉందా లేదు, ఈ పండుగ ఇప్పటికప్పుడే అలా వెళ్ళిపోరా అంటే నేను వెళ్ళిపోగలనా అంటే ఆలోచిస్తాను. చూడండి సన్యాసి గడిచిపోరాను అనుకోండి, అంటే పోతాడా ఉద్యోగం చేస్తాడు అంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడంటే ఇంకా పోవాలంటే ఒకసారి విశ్వసించిన తర్వాత ఆగడ పెట్టిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. వాడే భక్తుడు. అందుకే భక్తులు చాలా నిర్వచించుకుంటున్నాం. వంగడం, లొంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం. ఏది లేకుండా నేను భక్తులు అనుకుంటా నేను. మరి కట్టుబడి ఉండాలంటే ఇంకైతే దూకంటే దూకాల్సిందే. ఆలోచిస్తామా? ఇంకా ఆలోచించే అపరామకం ఇంకా లెక్కకి. ప్రహ్లాదుడు ఆలోచించాడా? ధ్రువుడు ఆలోచించాడా? చిన్నపిల్లల వాడు. కాబట్టి నేను కట్టుబడి ఉండగలనా లేదా? ఏం దిక్కు దోచలే. అలా చూస్తున్నాడు మహర్షి గారు. మళ్ళా గురువు గారు నేను చెప్పి చేస్తానంటే చెప్తా, నువ్వు తప్ప చేస్తానంటే చెప్తా, నువ్వు చేస్తే ఆ పైన సర్వ బాధ్యతలు నాది, ఆ పైన సర్వ బాధ్యతలు నాదే, నీ శ్రేయస్సుకు నాది హామీ. నీకు పని చెప్పా, అది కష్టమా నష్టమా అన్నీ నేను చూసుకుంటా, నీకేది చెడు కలగదు, నీ శ్రేయస్సు చూస్తా నేను, నీ శ్రేయస్సు నాదే హామీ ఇచ్చాడు. సరేనండి
మనస్ఫూర్తిగా అంగీకరించుకుంటే ఇంకా తప్పలే. హామీ కూడా ఇచ్చాడు కదా, మీ స్నేహితులు నాదని చెప్పేశాడు కదా, ఇంకేదో మనకు భయం. ఇంక తప్పించుకోవడానికి అవకాశం లేదు. దాన్ని ఆచరించేలా చూసుకోవాల్సింది, అందులో తేడా సరిదిద్దుకోవాల్సింది వారే అన్న అభయం నాకు ఆయన మాటల్లో గోచరించింది. చేతులు చెయ్యి అన్నాడు. ఇంకేదో మళ్ళీ చూడండి వాళ్ళ చేతులు చేస్తే అది ప్రమాణం అయినట్టే. సరే చెయ్యి వేశాడు. వెంటనే ఆయన కళ్ళలో చూస్తూ నువ్వు వివాహం చేసుకోవాలి అన్నాడు. మాస్టర్ గారు సన్యాసిగా ఉండి హిమాలయకు వెళ్ళి తపస్సు చేసుకోవాలనే ఆలోచనతో తన తిరిగి అభివృద్ధి తప్పించుకుంటూ వచ్చాడు. వివాహం ఉంటాయి, వివాహం చేసుకోవాలన్నాడు. ఊహించలే మాస్టర్ గారు. ఏదో మంత్రం చెప్తాడేమో, నేను ఈసారి పాయం చేయమనో, లేకపోతే తపస్సు చేసుకోమని చెప్తాడేమో అనుకున్నాడు మాస్టర్ గారు. వివాహం చేసుకోవాలన్నాడు. ఏమి దిక్కు తోచలే. నేను కలగలుగుతున్నానా నిజానికి వెళ్ళి చూసుకున్నాను. పాదుపాడు గారు వివాహం చేసుకోవాలని అంతే. ఎందుకు చెప్పాడు? మన కోసం చెప్పాడు ఆయన అనేసి వెంటనే ఏమి దిక్కు తోచదా. అంతా నేను సన్యాసి కలిసి అనుకుంటుంటే ఈయన ఇలా చెప్పాడు అనుకుంటూ చివరికి వీళ్ళ అన్నగారు నాన్న కూడా చెప్పేశాడు, వివాహం చేసుకొని చెప్పేస్తున్నాడు మా భరద్వాజ మాస్టర్ గారు. ఇప్పుడేమొచ్చి చివరికి వారే ఆ సంకల్పాన్ని విరమించుకున్నారు. ఎవరు? వాళ్ళ అన్న వాళ్ళ నాన్న చెప్పి 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 నువ్వు పెళ్లి చేసుకోకుండా పెట్టి ఇంక చెప్పడం దానికి వాళ్ళే విరమించుకున్నారు. కానీ అలా ఇప్పుడు ఈయన చెప్పాడు. ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాడు మాస్టర్ గారు. ఒకసారి మాస్టర్ గారు ఆనందమయ్యే దేశానికి వెళ్ళిపోయారు. చెప్పకుండా వెళ్ళిపోయేటప్పటికి చాలా దూరం అది. వెంటనే వాళ్ళ నాన్నగారు వాళ్ళ స్నేహితుడు చూసి వాళ్ళు ఏడ్చాడంట. నువ్వు వెళ్ళిపోయినాడు, ఎటుపోయినాడు ఏమో, చెప్పకుండా వెళ్ళిపోయాడు, సన్యాసం గడిచిపోయినాడేమో, మేమంతా మిగతా వాళ్ళంతా వివాహం చేసుకునేవాడు హాయిగా ఉంటే వీడు అక్కడే బ్రహ్మచారంగా ఉంటా అంటున్నాడేమో, ఇలా ఆయన మొదలుపడ్డాడు. మొదలుపడుతున్నప్పుడు మా స్నేహితుడు చెప్పాడు, నాన్నగారికి ఎందుకు ధైర్యపడబాకైనా తప్పకుండా వస్తాడు, నువ్వు కానీ సంకల్పిస్తే రాకుండా ఆడిపోతాడు, అంతా చిన్నటాయన కాదు వాళ్ళ నాన్నగారు కూడా, కాబట్టి తప్పకుండా వస్తాడు అని చెప్పేటప్పటికి మాస్టర్ గారు ఆనందనాశం తీసుకొచ్చేటప్పటికి చదువులో అయింది కదా, వెంటనే దగ్గర కూర్చోబెట్టుకొని కళ్ళ పరితమైంది. ఎవరికి? మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి. తప్పిపోయిన బిడ్డ దొరికి ఎలా ఉంటుందో అలా చేసుకున్నాడట. అయిన తర్వాత ఈ వయసు మనం బాధ పెట్టకూడదు అనుకొని మాస్టర్ గారు చెప్పాడంటే, నేను చేసిన పొరపాటు నాన్నగారు చెప్పకుండా వెళ్ళాను అన్నట్టు నాన్నగారు అంటారు, నువ్వు ఉత్తమ సన్యాసి లక్షణాలు ఉన్నాయి, సామర్థ్యం నేను కాదన్ను, కానీ క్షణికావేశంలో నువ్వు ఏది చేయవరకు నాకు తెలుసు, అయినా నాకు మాత్రం నీకు తోడు నేడుతో ప్రేమతో చూసే నీ పక్కన ఒక స్త్రీని చూస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. వాడు వస్తే బాగుంటుందని అనిపించాను అన్నాడు. అయినా నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను చెప్పలేకపోతున్నాను. అంత స్వతంత్రం ఇచ్చాడు బిడ్డలకి. నీ ఇష్టానికి నేను భిన్నంగా నేను చెప్పను, నువ్వు బాధపడి నాకు ఇష్టం లేదు, కాకపోతే ఒక్క మాట మాత్రం నాకు నేను బ్రతుకున్నంత మాత్రం సన్యాసం తీసుకోవాలి, నేను బ్రతుకున్నంత వరకు సన్యాసం తీసుకోబాక, మామూలుగా ఉండి అంతే, వివాహం పర్వాలా కానీ సన్యాసం వెళ్ళిపోబాక అంటే నాన్న కళ్ళల్లో ఆపి చూస్తే కరిగిపోతుంది. నేను దబాయించవచ్చు కొడుకుని, నీ ఇష్టాన్ని వ్యతిరేకం కాదు, నీకు ఆ సామర్థ్యం ఉంది, కానీ నాకు చిన్నప్పుడు నేను బతుకున్నందుకు మాత్రం కుబిడిచి వెళ్ళిపోవా, చూస్తూనే ఉంటాను కదా నిన్ను అని ప్రాధాయపడ్డాడు. అంటే ఎలా ఉందంటే సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తూ ఉందట. అంటే మొట్టమొదటి గురువు తండ్రి, వారి సంకల్పమే ఇలా బాబుగారి ముఖంతో చెబుతుందా అని అనిపించింది మాస్టర్. తండ్రి గారి యొక్క సంకల్పమే బాబుగారి రూపంలో నన్ను శాసిస్తుందా అని అనుకుంటుంటే గురువుగారు తెలియదా మన మనసు ఏమనుకున్నదా, ఈయన ఏమనుకున్నాడు,
చదువుకున్నట్టుగా అలా అనిపిస్తుందట. వెంటనే నేను వివాహం చేసుకుంటే నా అన్వేషణ జరుగుతుందా అన్న భయం పట్టుకుని మాస్టర్ గారు. మరి ఏంటి ఇలా మానసికంగా దాన్ని తయారు కల మాస్టర్ గారు. మరి అటువంటి జీవితాన్ని, గృహ జీవితాన్ని పాటించమని బాబుగారు చెప్తున్నాడు. మరి ఎలా ఇది చేయడమా వద్దా అని మీమాంసలో పడిపోయాడు. వెంటనే బాబుగారు ఇంకా తెలియదేముంది తెలుసుకుంటూ, నువ్వేదో గృహస్థం అయితే నీ సాధన చెడిపోతుంది అనుకుంటున్నావు. ముందే అనుకున్నాడు, ఇక్కడేమనుకున్నాడు, నేను వివాహం చేసుకుంటే నా సాధన పుట్టుపడుతుంది ఏమనుకుంటున్నాడు మనసులో. బాబు వెంటనే ఏమన్నాడు, నువ్వు గృహస్థం అయితే నీ సాధన చెడిపోతుందని భయం నీకు అవసరం లే. ఆ పూచి నాది. ముందేమో శ్రేయస్ చెప్పాడు, తర్వాత సాధన కూడా ఆ పూచి ఇచ్చాడు. నీ సాధన ఎప్పటికీ చెడదు, నీకు రుణాల బంధం ఉంది. అది తీరితే కానీ నీకు జ్ఞానం లభించదు. నీవెప్పుడు వాటి తప్పుకున్నా మరో జన్మలో వాటిని ఒలిగించాలి. ఇది ఆయనకేనా? మనందరికి కూడా రుణాల బంధాన్ని ఈ వాతావరణం కూడా కుటుంబం కావచ్చు, బిడ్డలు కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళని పారిపోవాలని చూసుకోవడం ఇంత పొరపాటు. ప్రతి ఒక్కటి రుణ బంధాన్ని ఏర్పడుతుంది. ఆ రుణం తీరిపోతే నీకు జ్ఞానం వస్తుంది. మురిగిపోతే శరీరం స్వచ్ఛతగా ఏర్పడినట్టుగా. కాబట్టి రుణ బంధం ఒకటి ఉంది. అది కానీ నువ్వు తప్పించుకుంటే అది డబల్ అవుతుంది. అప్పు కట్టలేదు, వడ్డీ పెంచుకుంటే పడవడా. కాబట్టి అలా ఉంది. మరో జన్మలో వాడు అనుభవించాక మరలా సాధన లభిస్తుంది. అప్పుడు ఎన్ని బంధాలు ఏర్పడతాయి. ఈ పని మొదలుకొని వెళ్ళిపోయాలనుకోండి, ఎక్కడో పని చేయాల్సిందే. ఆరైన తర్వాత ఎన్ని పరిచయాలు ఏర్పడతాయో, ఒక్కొక్క పరిచయం ఒక్కొక్క బంధం. అందుకని మళ్ళీ ఎన్ని రుణాలు ఏర్పడతాయో, అందుకని రుణాల బంధాన్ని ఇప్పుడు తీసేసుకుంటే మేలు. మన పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు రుణాల ఎంత తీరిపోతే రేపు భవిష్యత్తులో అంత బాగా మనం మెరుగు పడతాము. అక్కడ తప్పించుకున్నావా మళ్ళీ అనిపించాల్సిందే. ఇప్పుడే ఆయన ఉన్నాడు, పక్కన ఉన్నాడు కాబట్టి కాస్త సహనం ఉన్నా ఉంటుంది. రేపు ఆయన ఉంటాడని గ్యారంటీ లే. అప్పుడు సహనం ఇప్పుడే సహనం అంత మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఇంకా అది ఉంటేనే ఇంకా రేపు ఆయన ఉంటాడని గ్యారంటీ ఏముంది అంటూ ఇప్పుడే తీర్చేసుకుంటే మేలు అని బాబుగారు చెప్పారు. చెప్తాను మాస్టర్ గారు మనసు సమాధానపడింది. రైట్. ముందే ఉన్నాడు, శ్రేయస్ అన్నాడు, సాధన చెడిపోదు అన్నాడు, రుణాబంధం తీర్చుకో అన్నాడు. కొంచెం మనసు ప్రశాంతం వచ్చింది. మా తండ్రి గారి కోరిక తీరుస్తున్నానని తృప్తి కలిగింది. వెంటనే తమ ఆజ్ఞ అన్నాడు. ఇది ఇష్టం. మానవ తండ్రి వచ్చినట్టు అవుతాను. మీరు నాకు వాగ్దానం చేశారు, నాకు శ్రేయస్సు ఉంటుంది, సాధన చెడిపోదు, రుణాబంధం తీరిపోతుంది. ఇప్పుడు మీ ఆజ్ఞ అన్నాడు. అంటే నేను తప్పకుండా కూడా ఆ ఆజ్ఞను పాటిస్తాను అని గృహజీవితంలో ప్రవేశించడానికి సమ్మతి తెలియజేశాడు. ఆ తర్వాత ఉన్నది ఇంకా తతంగం అంతా కూడా. ఆ తతంగాన్ని వచ్చేవారం వివరించుకుందాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే, భగవంతుణ్ణి ఆయన ఏమి చెప్తే అది చేయొద్దా అని ముందుగా నిర్ణయించుకుని, ఆయన చెప్పింది ఏం చెప్తాడో మనం చేయగలమో లేదో అని ముందుగా వాళ్ళకు ముందు రాళ్ళు వేయకుండా, ఆయన ఏం చెప్పినా నా మంచి కోసమే, ఆయన ఏం చేసినా నా శ్రేయస్సు కోసమే అనే భావాన్ని నిలుపుకుంటూ ఇప్పుడున్న మురికిని ఎంతగా తొలగించుకోంటే కష్టమే. పాత్ర ఉంది, బాగా మురికి పట్టిపోయింది, ఇటుగా తోమతాం, బిన్ని ఆ పాత్రకి నొప్పే. కానీ కాస్త నొప్పి అనిపించినా మురిగిపోతుందా పోదా? అయ్యో నొప్పిగా పాత్ర పెట్టి బారేస్తారు దాన్ని. ఆ మురికి అట్టే ఉంటుంది. అట్టే ఉంటే మురికే పోతుంది. మళ్ళా ఇంకా పేరుకుంటే పేరుకోదా. ఆ తర్వాత ఇటుకరాయి కాదు కదా, నన్ను పారకొట్టాల్సింది. కానీ మురిగిపోతుంది, పారేస్తుంది, చెత్త కూడా పారేస్తుంది.
చెత్తగా మారడం ఏంటంటే ఈ మానవ శరీరం లేకుండా కాలంలో పురుగుగా అయిపోతాం, చెత్తలో పురుగుగా ఉంటాం. బయట దానికి మార్గం చెప్తున్నారు. ఇది ఎవరి ఉద్దేశించి కాదండి, నా ఉద్దేశం నా గురించి నేను చెప్పుకుంటున్నా. ఇది హాస్యం కాదండి, అతను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఏ విషయం, అందుకే బాబా ఒక్క మంది రుణాల బంధాల విషయం గుర్తించుకో ఆయన అభయం ఇస్తున్నాడండి. కానీ అభయం మీద మనకి విశ్వాసం లేదు. ఉన్నట్టుగా అనుకుంటున్నా, నేను అంతే అనుకుంటున్నా నాకు ఉంది అని. తెర తీస్తే తెలుస్తుంది ఉంది లేదా సంగతి. ఆ తెర తీస్తున్నాడు ఇక్కడ పాల్పాడు గారు. మాస్టర్ గారు నాకు తెర తీశాడు, స్వచ్ఛత కనబడింది. మాస్టర్ గారు నేను వివాహం చేసుకుంటానని తమ ఆజ్ఞ అన్నారు. ఆ ఆజ్ఞ తర్వాత ఏం చేశాడు, ఇంక మళ్ళీ ఆలోచన వస్తాయి మాస్టర్ గారికి. ఆ ఏం అనుమానాలు వచ్చాయో వచ్చేవారు నేర్చుకున్నాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, सद्गुरु श्री पालवाड़ गुरु महाराज की जय, गुरुदेव दत्त।